లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో యేసు చేసినటువంటి స్వస్థత కార్యాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయం 38వ వచనం 39వ వచనం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. ఇది యేసు ప్రభు చేసినటువంటి ఒక స్వస్థత కార్యక్రమం. సమాజ మందిరములో నుంచి బోధించు అది అక్కడ అయిపోయిన తర్వాత సీమోను ఇంట్లోనికి దేవుడు వెళ్ళాడు యేసు ప్రభు. అక్కడ ఈ సీమోను అత్త తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకున్నాడు సీమోను. ఆయన ఆమె చెంతలో నిలబడి జ్వరాన్ని గద్దించాడు. గద్దింపగానే అది ఆమెను విడిచిపోయింది. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను అని వ్రాయబడి ఉంది. జ్వరంతో ఉన్నవాడు నీరసపడిపోతారు. ఆ నీరసం అనేది లేకుండా యేసు ప్రభు మాటలోని ఆ శక్తితో ఆమె మరలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత శక్తితో ఉందో అంత శక్తిని పొందుకొని వారందరికీ ఉపచారం చేసినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రభువులో మనం జీవిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా, నష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇరుకులు ఉన్నా, శోధనలు ఉన్నా అన్నిటినీ జయించుకొని వాటిలో నుండి ముందుకు సాగిపోవచ్చు. సంతోషముగా జీవించడానికి మనకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన మన హస్తాన్ని పట్టుకుంటే మనం సంతోషంగా జీవించగలం. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని విశ్వసించి సంతోషంగా ఉండాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్.